రెడీ అయిపోయాను, బయటకు వెళ్తున్నాను అనమాట. రెడీ అయిపోయాను, బైక్ తీసుకున్నాను. Hey guys, welcome back to my channel Sangeeta Vlogs. So let's get into the vlog. నాకు సాయిగా ఇవాళ ట్యూస్డే, ఏకాదశి అంట. సో మంచి రోజు చూసి అడ్వాన్స్ పే చేద్దాము అని వీఆర్ గోయింగ్. షూ వేసుకుంటున్నావా? వెళ్ళి చూసి నచ్చితే అడ్వాన్స్ దానికి సమ్ అమౌంట్ ఉంటుంది. అడ్వాన్స్ అయినా డౌన్ పేమెంట్, సారీ డౌన్ పేమెంట్ పే చేసి వస్తామన్నమాట. ఇగ్నోర్ మై బ్యాక్గ్రౌండ్. మా ఇంటి పక్కన ఎప్పుడు నేను పెళ్ళి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు చూసినా కూడా ఈ కన్స్ట్రక్షన్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. నాయిస్ లేకపోతే ఆశ్చర్యపోవాలి. చలో లెట్స్ గో. ఏది బాగుంది. ఇద్దరు వెహికల్స్ పార్టీగా ఇయ్యకపోవాలి, ఇద్దరిని గుద్దుతా. ఎందుకు బండి కొనుక్కుంటున్నప్పుడు పార్టీ ఇవ్వరా? సో వీళ్ళిద్దరు బైక్స్ కొనుక్కుంటున్నారు. She came. She also came. Vasavi. Hey guys, welcome back to my channel Sangeeta Vlogs. So ee roju andram వచ్చామన్నమాట వెహికల్ బుక్ చేయడానికి. జస్ట్ చూడడానికి వచ్చాము కానీ బుక్ చేస్తున్నాము. సో బ్లాక్ షర్ట్ వేసుకుని బ్లాక్ గ్లాసెస్ పెట్టుకున్న వాడికి బైక్ అనమాట. సో we all are came and daddy just so that 15 to 20 days లో బైక్ వచ్చేస్తుంది అనమాట. సో ఏ బైక్ తీసుకున్నారనేది మీరు గెస్ట్ చేయండి, తర్వాత నేను చెప్తాను మళ్ళీ. ఓకే, సో షీ ఇస్ మై సిస్టర్.
For the first time, she's coming in this videos, in my videos. She has her own channel. Like, what's your channel name? It's Washabi. It's Washabi. That's Wasabi. Okay, chalo. Bye. Oh. వేడే రెకార్డ్ చేయలేదు కొంచెం సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ తక్కువ ఉంది ఒకసారి పిజ్జా తిన్నాము ఒకసారి బ్లాక్బెర్రీ అది ఇంకా స్కూల్ అక్కడి అక్కడి ఫైనల్లీ అయితే చూసారు కదా ఎంత ఇలా జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 15 years తర్వాత మేము అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్ళాము. ఎప్పుడు ఎవరో ఒకరు మిస్ అవుతూ ఉంటారనమాట. ఇప్పుడు కూడా అఖిల్ మిస్ అయ్యాడు. అఖిల్ ప్లేస్ సాయి. అండ్ నిజం చెప్తున్నాను, అసలు నాకు మా మమ్మీ యాక్చువల్గా అయితే మా మమ్మీని నన్ను చూసి అనుకోవాలి డాటర్ అండ్ మదర్ అని, కానీ సాయిని మా మమ్మీని చూసి సన్ ఇన్ లా అని ఎవరు అనుకోరు. మదర్ అండ్ సన్ లాగా మాట్లాడుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా గాసిపింగ్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అసలు మరి ఎట్లా వాళ్ళు సో అంత బాగుంటుంది టచ్. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ మొత్తంతో కలిసి బయటకు వెళ్ళాము, డిన్నర్కి వెళ్ళాము. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం వెజ్ తినాలి కాబట్టి వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ తిని తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము అనమాట. ఇట్స్ బీన్ సో ఇయర్స్ అండి. వన్స్ స్కూలింగ్ అయిపోయిందంటే పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కుదరదు అండ్ పేరెంట్స్తో టైం చేయడానికి కూడా కుదరదు అనమాట. పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ బ్యారియర్ అనేది టచ్ అయిపోతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్స్ అన్ని పేరెంట్స్ ఏమో బిజీగా ఇంకెక్కడ చదివించాలి అని చెప్పి ఆలోచన, పిల్లలేమో కాలేజ్ అని స్కూల్ అని కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్స్ అని చెప్పి లీవ్స్ దొరికేవి కాదనమాట. నేను ఇంట్లో ఉంటే మా చెల్లి ఇంట్లో ఉండేది కాదు, అట్లా ఉండేది. అండ్ వీక్లీ లీవ్స్ కూడా సాటర్డే సండేనే ఉండేది కాదు కదా మాకు ఫ్రెషర్స్ అప్పుడు. సో ర్యాండమ్ వీక్ డేస్లో తీసుకునే వాళ్ళము. ఒకవేళ మేము టైం స్పెండ్ చేయాలి అని అంటే మాత్రం ర్యాండమ్ వీక్ డేస్లో తీసుకున్నప్పుడే ఇంట్లో ఉంటాను అనమాట. ఆ రోజు స్కూల్ కాబట్టి మా చెల్లి అండ్ తమ్ముడు. సో ఇది అయితే జరిగింది. అండ్ బైక్ డెలివరీ వచ్చేసి 1 week అని చెప్పారు. సో 1 weekలో ఇస్తాము అన్నారు. సో పేమెంట్స్ కూడా అయిపోయాయి. అండ్ మా మమ్మీని చూడండి ఎంత హ్యాపీగా ఉందో, మేము కలిస్తే అలా ఉండిద్ది అనమాట.